తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్లూరి మధు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వం అమలు చేయబోతున్న 396 జీవోను రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్తుల వివరాలు గోప్యంగా ఉంటాయని, అదే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఆస్తుల వివరాలు బహిరంగంగా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో నంబర్ 396ను రద్దు చేయాలని కోరారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 396ను విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 396 యొక్క విధి విధానాలు ఏంటంటే, ఏవైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రైవేటు పరం చేయడానికి ఒక కుటిల విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. పీపీ 4 పద్ధతిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. కానీ ఈ ప్రైవేటు యొక్క ఆస్తులను, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలో ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో దీనికి భద్రత ఏర్పడుతుంది తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఈ రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పచెప్తే పూర్తిగా వ్యక్తిగత ఆస్తుల యొక్క గోప్యత బహిరంగం చేసినట్టుంటుంది. వారి యొక్క ప్రైవేటు ఆస్తులకు మరి భద్రత కూడా కరువయ్యే ప్రమాదం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ జీవో నెంబర్ 396 విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న 294 సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో గత 100 సంవత్సరాల కాలంగా ఒక వ్యవస్థ పనిచేస్తుంది. నిరుద్యోగాన్ని మరి తిప్పుకొట్టే విధంగా దస్తావేజుల లేఖలుగా మేమందరూ పనిచేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా దస్తలేఖల అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం మరి 396 జీవో తెచ్చి సుమారు 4 లక్షల మంది దస్తలేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ పెయింటర్లు, డీటీ ఆపరేటర్లు మరి పొట్టగొట్టింది. మరి పీపీపీ విధానం తెచ్చి మరి 4 లక్షల కుటుంబాల్లో మరి చీకటి నింపిందని మేము తెలియజేస్తున్నాం. గతంలో 6, 7 తారీఖులో స్టేట్ వైడ్ పెండౌన్ కార్యక్రమం చేసాం, నిరసన తెలియజేసాం. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. మరలా ఈ 1వ తారీఖు నుంచో 5వ తారీఖు నుంచో ఈ జీవోని అమలు పరచాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మేము మా స్టేట్ అంతా ఒక నిర్ణయం తీసుకుని 20 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, ఆగస్టు 1వ తారీఖు వరకు పెండౌన్ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. అదే రీతిలో స్టేట్ వైడ్ అంతా ప్రతి ఆఫీస్ నుంచి ఈ విధంగా మరి పెండౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం, దస్తలేఖల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. కార్పొరేట్ శక్తుల, దోపిడీ శక్తుల చేతుల్లో తీసుకెళ్లి ప్రజల ఆస్తులను పెడుతోంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా, ఈ విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యమా? మా సూటి ప్రశ్న. రెండవది, లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు వందలాది సంవత్సరాల నుంచి, బ్రిటిష్ కాలం నుంచి కూడా తమకి తాముగా స్వతంత్రంగా వృత్తిని ఏర్పాటు చేసుకుని, విద్య నేర్చుకుని స్వతంత్రంగా బతుకుతూ మేము ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాం తప్ప ప్రభుత్వం మాకు కించిత్ మాత్రం చేసింది కూడా లేదు. మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వదులుకునే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం అనేటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దస్తావేజు లేఖల దగ్గరికి వెళ్ళి ఆ ఆస్తి గురించి ఆరాలు తెలుసుకుని, ఆ ఆస్తి మంచి చెట్లన్నీ చూసుకుని, దాన్ని ఆస్తిని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఆస్తిలో ఉన్న లోపాలన్నింటిలో కూడా తెలుసుకుని మంచి చెట్ల గురించి అవగాహన అంతా పెంచుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది జరగడం వల్ల ప్రజలకి వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళకి వాళ్ళు తెలియదు. ప్లస్ ఏ లేఖను నమ్మితే ఆ లేఖల దగ్గర గోప్యంగా వివరణ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ ఆస్తుల వ్యవహారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి అది పూర్తిగా అంతర్గతం నుండి బహిర్గతం అయ్యి అందరికీ కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం అంతా కూడా రోడ్డు మీద తెలుస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా భీమటోలులో దస్తావేజు లేఖర్లు సోమవారం నిరవధిక పెండౌన్ చేపట్టారు. భీమటోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లేఖర్లు నినాదాలు చేపట్టారు. జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు శ్రీరామ్ మురళి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించడం వల్ల ప్రజల వ్యక్తిగత ఆస్తి సంబంధిత కీలక సమాచారం గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా సమర్థవంతంగా సాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించడం సమంజసం కాదని, ఈ విధానంతో రిజిస్ట్రేషన్ శాఖలో సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. ప్రభుత్వం వారు ఇటీవల ప్రవేశపెట్టిన 396 అనే జీవో వల్ల ప్రజల యొక్క వ్యవహారాలు అనగా దస్తావేజులేఖరుల వృత్తిలో కొనసాగించుకున్న మేమందరము కూడా ప్రజలకు రాసే దస్తావేజు అన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తూ ఆ సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు పీపీపీ విధానము అనేది ప్రవేశపెట్టారు. ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము మా సబ్ రిజిస్ట్రార్ గారికి ఉన్నతాధికారులకు మెమరాండాలు ఇచ్చాము. 2 రోజులు జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ కూడా చేశాము. దానికి మా గవర్నమెంట్ వారి నుండి మాకు స్పష్టమైన హామీ వచ్చేయం లేదు. కావున రాష్ట్ర సంఘం వారి పిలుపు మేరకు ఈ విధానాన్ని రద్దు చేయవలసిందిగా ఈ రోజు 20వ తారీఖు జూలై నెల నుండి ఈ నెలాఖరు వరకు 31/7/2026 వరకు పెన్ డౌన్ చేయుటకు రాష్ట్ర సంఘం వారు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఎందుకు చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ప్రజలు వాళ్ళ సొంత వ్యవహారమైన దస్తావేజులు రాయించుకోవడానికి లేఖర్ దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా వారికి నచ్చిన వ్యక్తికి చెప్పి ఆ విధానం ఎలా చేయించుకుంటే బాగుంటుంది ఏంటి అనే మంచి చెడ్లు అన్నీ కూడా మాతో పంచుకొని వారికి ఏ దస్తావేజు రాస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది మేము సూచించిన తర్వాత దాన్ని వాళ్ళు ఒప్పుకుని మాతో దస్తావేజులు రాయించుకుంటూ ఉంటారు. ఈ వ్యవహారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల వాళ్ళ కడుపులో ఉన్న విషయాలన్నీ కూడా ఆ వ్యక్తులకు చెప్పలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఈ విధానం ప్రభుత్వ గుప్పిట్లో ఉంటే ఆస్తులకు కూడా చాలా భద్రత ఉంటుంది. ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇది అప్పచెప్పడం మూలంగా భద్రత కోల్పోతుందనే చాలా రకరకాలుగా ప్రజల దగ్గర నుంచి ఉన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడున్న లేఖర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ పెండర్లు అందరూ కూడా పాల్గొన్నాము. సోదరుడు చెప్పిన విషయాలే కాకుండా మరికొన్ని విషయాలు మీ ముందు నేను ప్రస్తావించాలనుకున్నాను. ఈ 396 జీవో వల్ల ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం వల్ల ప్రజల ఆస్తులకు ఎటువంటి భద్రత ఉండదు అనేది ముఖ్య కాన్సెప్ట్ అయినా దీంట్లో ప్రభుత్వం చాలా విషయాల్ని మరుగున పరుస్తుంది. అసలు వాళ్ళు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొస్తారు, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారు అనేది ఎటువంటి ట్రైనింగ్ లేని వ్యక్తులను తీసుకొచ్చి జనాల్ని మభ్యపెడుతూ ఒక ప్రైవేట్ సంస్థల చేతులు ఇది పెడుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము, అలాగే ప్రజల ఆస్తులకి రక్షణ కల్పిస్తాము, డాక్యుమెంట్ రైటర్స్కి లైసెన్స్ ఇస్తాము అని మాకు కొన్ని నమ్మకం కలిగేలా కొన్ని ప్రామిస్ చేస్తున్నారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. సరికదా కొత్తగా ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తాం వల్ల ఇంతమంది నిరుద్యోగులుగా మారుతారుగా, ఎన్నో కుటుంబాలు వీధులు పడతాయి కదా. ఆ విషయాన్ని గవర్నమెంట్ ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదు? ఎంతమంది పట్టణం కొట్టాలనుకుంటుంది? ఎవరిని? ఇప్పుడు ఎలా ఉందంటే గవర్నమెంట్ ఆలోచన విధానం కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టుగా ఉంది. దయచేసి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. మేము చేస్తున్న నిరసన దీక్ష ఏదైతే ఉందో అది మా కోసం కాదు, మీరని, మీకోసమే అని, మీ ఆస్తుల భద్రత కోసం అని. మేము ఇన్నాళ్ళు మీకు చేసిన సేవ అనుకుంటున్నారో లేదా మేము అది వృత్తిలా చేసుకుంటున్నాం అంటున్నారో లేకపోతే ఉద్యోగం చేసాం అనుకుంటున్నారో మీరు గ్రహించి మీరు కూడా మా సంఘీభావం తెలుపుతారని, ప్రభుత్వాలు కూడా మా ఆవేదన అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అస్సాం గవర్నర్ లక్ష్మణాచార్య దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ వర్మ ఫైర్. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందాలని చూశారని ధ్వజం.
15 రోజులైనా విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాల్లో పరామర్శించే తీరిక కూటమి నాయకులకు లేదా? వైసీపీ నాయకుల మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అస్సాం గవర్నర్ లక్ష్మణాచార్య. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.